Audio Jungle. కొన్ని పొద్దున్న లేచినప్పటి నుంచి కష్టపడి అన్ని ఉద్యోగాలు చేసే వాళ్ళకి, ఇన్ని సమస్యలను తీర్చుకునే వాళ్ళకి నాకు చాలా ఇబ్బంది కలిగించేది. అంటే తప్పు చేసేవాడు, అవినీతి చేసేవాడు, అన్యాయం చేసేవాడు, గుండాలు వీళ్ళు బతికేస్తున్నారు. మన న్యాయంగా లీగల్గా అన్ని కరెక్ట్గా చేసినప్పుడు ఎక్కువ శిక్ష అనుభవిస్తారు. సో 2004 నుంచి 2007లో ఒకటి ఏం జరిగిందంటే, ఈ రోజున మనకి జరిగింది, మనకి ఇప్పుడు ఉత్తరాంధ్రలో జరుగుతున్నదే జరిగింది. SEZ అని ఒక ల్యాండ్ పాలసీ వచ్చింది. అది చైనాలో స్టార్ట్ చేశారు. మనకి పచ్చని భూములు, 3 పంటలు పండే భూములు, జీవనదులతో ఉండే ప్రాంతాలని వేలకు వేల ఎకరాలు తీసేసుకుంటుంటే నాకు ఆ రోజున అనిపించింది, ఇలా నేను ఆ రోజున తెలంగాణలో తిరుగుతున్నాను కాబట్టి నాకు అనిపించేది, ఇది ఒక రోజున వివక్షకు దారితీయదా, గొడవలు అవ్వమా అనుకునేవాడిని 2004, 2005లో. ఇది ఖచ్చితంగా, ఎందుకంటే నాకు చాలామంది సన్నిహితంగా అక్కడ స్థానికులు తెలుసు. వాళ్ళందరూ అంటుండేవాళ్ళు, మా భూములు లాక్కెళ్ళిపోతున్నాను, మా కోపం ఉందని, ఆంధ్ర వాళ్ళు దోచుకుంటున్నారని. నేను చాలామంది చెప్పాను, తెలంగాణ వచ్చేస్తే వీళ్ళు చేసే పనులకని, మా ఆస్తులు దోచుకుంటున్నారని. అంటే అభివృద్ధిలో ప్రతి ఒక్కరికి భాగస్వాములు కానప్పుడు ఇంత అభివృద్ధి ఉంది. ఈ అభివృద్ధిలో కేవలం కొద్ది మందికి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మరి నాకేంటి ఇందులో భాగస్వామ్యం లేదా, నా కష్టపడటానికి నా కష్టానికి విలువ లేదా, ఇవన్నీ అనిపించి ఒక తిరుగుబాటు ధోరణి ఖచ్చితంగా మనుషులో వస్తుంది. నాకు అనిపించింది, ఇది ఎక్కడో చోట, ఇది నా దగ్గర చాలామంది వచ్చేవాళ్ళు. అందరికీ నేను షూటింగ్ చేస్తున్నా కానీ నా దగ్గరికి చాలామంది పసిబిడ్డలు తీసుకొచ్చి మా బిడ్డకి బాగాలేదు చెప్పి నా ఒళ్ళో పెట్టేసేవాళ్ళు. ఏదో ఒక సమస్యని నేను వీటికి దూరంగా పారిపోదాం, కేవలం సినిమా నటుడిగా ఉందామని నేను అనుకున్నా. కానీ నాకు వచ్చిన పరిస్థితులు ఏంటంటే, ప్రతిసారి నేను లోపలికి నన్ను లాక్కెళ్ళిపోయింది, ప్రతిసారి తప్పించుకోలేకపోయేవాడిని. ఒక ఇష్యూస్ కానీ, ఒక శాంతి భద్రతల సమస్య కానీ. సో నాకు అట్లా ఏమైపోయిందంటే, ఇవన్నీ భరించలేక నేను కామన్వెల్త్ ప్రొడక్షన్ ఫోర్స్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టాను. అదేంటంటే నా ఉద్దేశంలో ఆ టైంలో నేను ఎప్పుడు చూసినా మీకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఎప్పుడు పెట్టలేదు. అది కొన్ని ప్రత్యేకంగా ఆన్ పర్పస్ పెట్టలేదు. ఎందుకంటే సినిమాల ద్వారా నన్ను ఇష్టపడే వాళ్ళు, ఒక నటుడు ఫైట్ చేస్తాడు, చూస్తారు, చప్పట్లు కొడతారు. కానీ వాస్తవానికి వచ్చేటప్పటికి కేవలం చప్పట్లు జరుగు, కష్టాలు ఎదుర్కోవాలి, ఇబ్బందులు ఎదుర్కోవాలి, బోల్డంతా ఏమీ ఆశించకుండా శ్రమ చేయాలి, చాలా కష్టం. అందుకే నేను మొదటి నుంచి నా అభిమానులు కానీ అందరికీ, మీరు నన్ను ఇట్లా ఇష్టపడండి కానీ పాలిటిక్స్ మటుకు నన్ను ప్రత్యేకించి చూడండి అని చెప్పడానికి నేను అందరినీ ఆ అసోసియేషన్ పెట్టలేదు ఇప్పుడు. బట్ నేను పెట్టింది ఫస్ట్ టైం అందరినీ కలపడానికి, నా ఆలోచన విధానాన్ని, నేను సమాజానికి ఇలాంటి పని చేయాలనుకుంటున్నాను. ఇలాంటి భూ దోపిడీ జరుగుతుంది, దీన్ని ఎదుర్కోవాలి. నాకున్నది బలమైన ఇష్టపడే లక్షలాది మంది, ప్రతి జిల్లాలో లక్షలాది మంది ఇష్టపడే యువత, ఆడపడుచులు, మహిళలు, వీళ్ళందరినీ భాగస్వామ్యం చేసి ఆ రోజున చేద్దామని. ఎందుకంటే ఆ రోజున చిరంజీవి గారికి ఆ పార్టీలో పెట్టలేదు, రాజకీయాలకి రావాలా లేదా అన్నది కూడా ఇంకా ఆయనకి స్థిరంగా లేదు, ఆ మీమాంసలో ఉన్నారు. నాకేమనిపించిందంటే, ఇంత పేరుండి కూడా నాకు కొంతమంది పెద్ద రాజకీయ నాయకులు ఒకలాంటి బెదిరింపుకు గురి చేశారు. నన్ను ఇప్పుడు నాకు ఎవరికి చెప్పలేదు, ఒకలాంటి బెదిరింపుకు గురి చేశారు. అంటే నాకు ఇష్టం లేని పనిని ఏదో పిలవటానికో దేనికో చేశారు, నాకు అది నచ్చల. నేను ఇంతమంది ఇష్టపడే వ్యక్తిని నన్ను వీళ్ళేంటి బెదిరిస్తారేంటి అనుకుంటాను. నన్నే, నా స్థాయి వ్యక్తినే మీరు ఇలా చేస్తున్నప్పుడు
ఇంక దీన్ని ఎక్కడో చోట ఆపాలనిపించింది. అందుకని ఎదురు తిరిగి ఆ రోజున ఏదైతే నాకు ఇష్టమైన మా అన్నయ్య గారు కొనిచ్చారు ఒక రివాల్వర్ని నేను ఇచ్చేసాను. ఎందుకు రివాల్వర్ ఇచ్చారంటే చాలా సింబాలిక్గా ఇచ్చాను. రివాల్వర్ ఎందుకు కొనుక్కుంటాడు? ఎవడైనా ప్రాణ రక్షణ కొనుక్కుంటాడు. నాకు ఈ ప్రాణాల మీద నాకు ఇష్టం, నా మీద ఎవరైనా దాడి చేస్తే రక్షించుకోవడానికి. నేను ఆ రోజు రివాల్వర్ ఇచ్చింది నేను ఒక ఆశయం కోసం వచ్చాను. ఈ ఆశయం సాధనలో నాకు ప్రాణాలను నేను లక్ష్య పెట్టను. ప్రాణాలు వదులుకోవడానికి సిద్ధం అని చెప్పి రక్షించుకునేది నేను వదిలేసుకోవడానికి నా రివాల్వర్ ఇచ్చేసాను ఆ రోజు. అది నేను మీరు సిపిఎఫ్ పెట్టడానికి ముఖ్య కారణం ఆ రోజున చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నా మనసులో ఉన్నది, ఎవరైతే వివక్షకి, దోపిడీకి, అవినీతి గురవుతున్నారో వాళ్ళ వెంట జీవితకాలం ఎంత సాధిస్తామో తెలియదు, కానీ అసలు ప్రయత్నం కూడా చేయకపోతే తప్పు చేసిన వాళ్ళు అవుతాం.